కీర్తనల పుస్తకం 43:4. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందము సంతోషము కలగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. స్తోత్రం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు, ఒక 3 విషయాలు అక్కడ రాస్తారు. బలిపీఠం యొద్దకు ఆనందము సంతోషము, దేవుని యొద్దకు చేరెదను. ఈ మాటను మనం ఇలా ధ్యానం చేసుకుంటే, నేను దేవుని బలిపీఠము యొద్దకు చేరెదను. నేను దేవుని బలిపీఠము యొద్దకు చేరెదను. బలిపీఠం, మనము దేవుని బలిపీఠమునకు చేరే వారంగా, ఆయన బలిపీఠమును సమీపించే వారంగా మన ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. ఈ కడవరి దినాలలో దేవుని బలిపీఠము, ఆయన బలిపీఠం అంటే బలి అర్పణ అర్పించబడే స్థలం. బలిపీఠం యొద్ద ఒకరి పాపమును నిమిత్తమై బలి అర్పించబడుతుంది. ఆ అర్పణ దేవుడు అంగీకరించి ఆ బలిపీఠమును, ఆ మనిషి యొక్క పాపములను క్షమాపణ దొరుకుతుంది. బలిపీఠము దగ్గర యాజకుడు ఉంటారు. బలిపీఠము దగ్గర బలి పశువు ఉంటుంది. బలిపీఠము దగ్గర పాప క్షమాపణ దొరుకుద్ది. స్తోత్రం. నిర్గమకాండములో 27వ అధ్యాయములో మోషేతో ఈ బలిపీఠాన్ని దేవుడు ఎంత ఎత్తు ఈ బలిపీఠం ఉండాలి, ఎంత పొడవు ఈ బలిపీఠం ఉండాలి, ఈ బలిపీఠాన్ని దేనితో చేయాలి అని దేవుడు మోషేకు ఆజ్ఞాపించినవన్నీ కూడా మీకు నిర్గమకాండం 27వ అధ్యాయంలో కనబడుతుంది. 5 అడుగుల వెడల్పుతోను, 5 మూరల పొడుగు, 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలెను. తుమ్మకర్రతో నీవు చేయాలి. ఆ బలిపీఠము చచ్చౌకముగా ఉండవలెను. దాని ఎత్తు 3 మూరలు, దాని ఎత్తేమో 3 మూరలు, దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలెను. కొమ్ములు చేయవలెను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలెను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలెను. ఇత్తడి రేకు దానికి పొడిగించాలి. దాని బూడిద ఎత్తుటకు కొండలను, గరిటెలను, గిన్నెలను, ముండ్లను, అగ్ని పాత్రలను. ఇలా దేవుడు మోషేకు
బలిపీఠాన్ని ఎలా కట్టాలో, బలిపీఠం యొక్క తయారు ఎలా చేయాలో సుస్పష్టంగా దేవుడు మోషేకు బోధించాడు. అలాగా పాత నిబంధనలో బలిపీఠము కట్టబడింది. ఈ పరిశుద్ధమైన గుడారము దగ్గర ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధమైన స్థలమని విభాగించబడినటువంటి స్థలములో అన్నిటికంటే ముందుగా బలిపీఠాన్ని దేవుడు ఉంచారు. అంటే ఆవరణము తర్వాత పరిశుద్ధమైన స్థలములోనికి ఒక మనిషి ప్రవేశించాలి, పరిశుద్ధ స్థలములోనికి ఒక మనిషి వెళ్ళాలి అంటే ఆ ఆవరణములోనే ఈ బలిపీఠమును ఎదుర్కొని బలిపీఠమును దాటిన తరువాతే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలి. కీర్తనకారుడు ఇందాక ఏమంటున్నారంటే, నేను నా దేవుని బలిపీఠముని యొద్దకు వచ్చెదను. స్తోత్రం. నేను ఎక్కడో ఉండను, నేను ఆయన బలిపీఠం దగ్గరికి వస్తాను. ఆయన బలిపీఠము దగ్గరికి నేను వచ్చి నా జీవితంలో సంతోషము, ఆనందము కలగజేసే ఆ స్థలం యొద్దకు నేను వస్తాను అని కీర్తనకారుడు మాట్లాడుతున్నట్టుగా ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరందరూ కూడా దేవుని బలిపీఠం యొద్దకు వచ్చుదురుగాక. బలిపీఠమునకు మనమందరము సమీపించుదుముగాక. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ బలిపీఠాన్ని గురించి మాట్లాడుతూ హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 13వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుతుండగా ఒక్కసారి అందరూ తీసి ఆ మాటలు గమనించండి. మనకొక బలిపీఠం ఉన్నది, మనకొక బలిపీఠం ఉన్నది, దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారంలో సేవ చేయు వారికి అధికారము కలదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రజానకు యాజకుని చేత. పౌలు గారు హెబ్రీ సంఘంతో మాట్లాడుతూ మనకొక బలిపీఠము కలదు, మనకొక బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం దగ్గరికి రండి. హెబ్రీ సంఘమా, అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు మనకొక బలిపీఠము ఉంది. కీర్తనకారుడు అంటాడు ఆ బలిపీఠం యొద్దకు మేము వచ్చేదము. మోషేతో దేవుడు చెప్తాడు ఒక బలిపీఠాన్ని కట్టండి. దేవుని మాటలు మీకు అర్థమవుతున్నాయా? స్తోత్రం. పాత నిబంధనలో మీరు చూస్తే అబ్రహాము దేవునికి ఒక బలిపీఠాన్ని కట్టినట్లుగా, ఇస్సాకు దేవునికి బలిపీఠం కట్టినట్లుగా, ఇలా పితరులు అనేక మంది బలిపీఠాలు కట్టారు. 40 దినములు ప్రచండమైన వాన కురిసి జనులందరూ జలసమాధైన తరువాత దేవుడు నూతన భూమిని సృష్టించాక నోవాహు ఒక బలిపీఠం కట్టాడు. స్తోత్రం. ఆ బలి దేవునికి ఇంపైన సువాసనగా మారిందట, ఇంపైన సువాసనగా మారింది. ఎక్కడ బలిపీఠము కడుతున్నారో అక్కడ దేవుడు దిగి వస్తున్నాడు, అక్కడ దేవుడు అర్పణను అంగీకరిస్తున్నాడు. అందుకే లోతుగా వాక్యాన్ని అధ్యయనం చేసినటువంటి పౌలు గారు అంటారు మనకంటూ ఒక బలిపీఠము ఉంది. స్తోత్రం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 22వ వాక్యం. ఏదెను సువారులారా, మీరు సమస్త విషయములో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించి మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవుని అని రాయబడి ఉన్నదని. కాబట్టి
తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏథెన్సు వారు భక్తి కలిగిన వారు, వారు దేవతలను ఆరాధన చేస్తున్నారు. పౌలు గారు ఒకసారి ఈ ఏథెన్సు అనే ఊరిలోనికి పౌలు గారు వెళ్ళి చూస్తున్నప్పుడు జనులు చాలామంది దేవతలు విగ్రహాలు పెట్టుకుని వారు పూజలు చేస్తున్నారు. ఆ దేవతల విగ్రహాల మధ్యలో ఒక బలిపీఠాన్ని చూశాడు. స్తోత్రం. అక్కడున్న ఏథెన్సు వారికి ఆ బలిపీఠానికి, ఈ బలిపీఠం ఎవరిదో వారికి తెలియదు. అందుకు వాళ్ళు ఏం చేశారంటే ఈ బలిపీఠము కింద తెలియని దేవుడు అని రాశారు. మేము ఈ బలిపీఠాన్ని కూడా పూజిస్తున్నాం, ఈ బలిపీఠాన్ని కూడా ఆరాధన చేస్తున్నాం. మా దేవతలు మేము ఎలా పూజిస్తున్నామో అలాగే ఈ బలిపీఠాన్ని కూడా మేము సాగిలపడుతున్నాం. కానీ ఈ బలిపీఠముకు దేవుడు ఎవరో మాకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, ఆ బలిపీఠం ఎవరు? ఆ బలిపీఠం ఎవరు? పౌలు గారు చెప్తున్నారు కదా, ఏమంటున్నారు? మనకంటూ ఒక బలిపీఠము ఉన్నది. ఎవరా బలిపీఠం? పౌలు గారు అంటున్నారు, ఇప్పుడు చాలామంది అన్యులు ఏం చేస్తారంటే, మేము కూడా యేసయ్యను ప్రార్థన చేస్తామండి. ఒకసారి మా ఇంటికి రండి, మా ఇంట్లో ఫోటోలన్నీ ఉంటాయి, వాటిలో యేసయ్య ఫోటో కూడా ఉంటుందండి. ఆయనకి మేము దండం పెడతాం, ఆయనకి మేము అగరబత్తులు వెలిగిస్తాం, ఆయన దగ్గర కొబ్బరికాయలు కొడతాం, మాకు అందరూ సమానమేనండి అని కొంతమంది నన్ను వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటారు. నేను చూశాను, కొంతమంది గృహాలకు వెళ్ళి చూస్తే అందులో యేసయ్య ఫోటో కూడా పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు? పూజ చేస్తారు. నేనేమంటానంటే, దేవుళ్ళో దేవుడుగా భావించి ఏథెన్సు వారు కూడా పూజిస్తున్నారు. కానీ ఈ బలిపీఠము దేవుడు ఎవరు తెలియకుండా వాళ్ళు మాకు తెలియదు, ఈ దేవుడు ఎవరు, ఈయన పేరు మాకు తెలియదు అని వారికి తెలియదు. ఆ రోజు పౌలు గారు అన్నారు, మీరు తెలియకుండానే భక్తి చేస్తున్నారే, ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు వారు. సిలువ వేయబడిన యేసయ్య సర్వ మానవాళి పాపము కొరకు తన్ను తానే అప్పగించుకున్నవాడు, కొట్టిన వారి ఎదుట తలదించుకున్నవాడు, ఉమ్ము వేయించుకున్నవాడు, అవమానించబడినవాడు ఆయనే యేసయ్య అని వారికి బోధించారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే హెబ్రీ సంఘంతో మాకొక బలిపీఠము ఉంది అంటే, ఇప్పుడు బలిపీఠం అంటే ఎవరు? గట్టిగా సమాధానం చెప్పాలి. బలిపీఠం అంటే ఎవరో కాదు, బలిపీఠం అంటే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు వారే. ప్రైజ్ ది లార్డ్. బలిపీఠం దగ్గర 3 జరుగుతాయని మీకు చెప్పా. 3 మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకటి, బలిపీఠం దగ్గర ఎవరుంటారు? బలిపీఠం దగ్గర ఎవరుంటారు? యాజకుడు ఉంటాడు. యాజకుడు, ఇప్పుడు మన యాజకుడు ఎవరు? మన ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. మీరు అర్థం చేసుకోండి. బలిపీఠం దగ్గర యాజకుడు ఉన్నట్టుగానే యాజకుడు యేసయ్యగా పోల్చబడ్డారు. బలిపీఠం దగ్గర బలి పశువు ఉంటుంది. బలి పశువు ఎవరు చెప్పండి? బలి పశువు ఎవరు? లోక పాపమును మోసుకుని పోయే గొర్రెపిల్ల ఆయనే. ఎవరైనా బలి పశువు ఆయనే. యేసయ్యే వధకు సిద్ధపడిన బలి పశువు. అంటే ఇప్పుడు బలిపీఠం దగ్గర యాజకుడనే యేసయ్య ఉన్నాడు. బలిపీఠం దగ్గర అర్పణ అర్పించబడే, మీకు ఇంకా కాస్త అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, తండ్రి అయిన దేవుడు యాజకునిగా ఉన్నాడు. 2, కుమారుడైన యేసయ్య అర్పణగా ఉన్నాడు. 3, అంగీకరించే పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనల్ని అంగీకరిస్తుంది ఎవరు? మన మధ్యలో సంచరిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అంటే బలిపీఠం దగ్గర ఇప్పుడు 3 ఉన్నాయి. ఒకటి, తండ్రి అనబడే యాజకుడు ఉన్నాడు.
2 అర్పణ అర్పించబడుతున్న బలి పశువునే యేసుక్రీస్తు వారు ఉన్నారు. 3 అర్పణ అంగీకరించే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంటే ఇప్పుడు బలిపీఠము అంటే ఎవరు చెప్పండి? బలిపీఠం అంటే మన దేవుడు, ఆయన త్రిత్వమై ఉన్నాడు. ఇక బలిపీఠం దగ్గర యాజకుడు ఉండవలసిన అవసరం లేదు, బలిపీఠం దగ్గర అర్పణ ఉండవలసిన అవసరం లేదు, బలిపీఠం దగ్గర అంగీకరించవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే బలిపీఠమే ఇప్పుడు దేవుడై ఉన్నాడు. కొత్త నిబంధన సంఘము కీర్తనాకారుడు చెప్పినట్టుగా నా దేవుని బలిపీఠం యొద్దకు నేను వచ్చదను అన్న మాట ఈ ఆరాధనలో మీరందరూ కూడా తండ్రి అయిన దేవుని దగ్గర, కుమారుడైన యేసయ్య దగ్గర, పరిశుద్ధాత్మ దగ్గరకు మీరందరూ వచ్చుదురుగాక, మనమందరం వచ్చుదుముగాక. బలిపీఠము అంటే దేవుడు, దేవుని దగ్గరకు మనమందరం వచ్చుదుముగాక, దేవుని దగ్గర సాగిలపడుదుముగాక, దేవుని మనం ఆరాధన చేయుదుముగాక, దేవుని మనము పూజించుదుముగాక, దేవునికి మనం ప్రార్థన చేయుదుముగాక, దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకొందుముగాక, దేవుని దగ్గర మనం క్షమాపణ పొందుదుముగాక, దేవుని దగ్గర మనము దీవించబడుదుముగాక, దేవుని దగ్గర మనము శిక్ష నుంచి విడుదల పొందుదుముగాక. ఇది ఇలాగున మన దేవుడు జరిగించునుగాక. ఇప్పుడు మీరందరూ దేవుని దగ్గరకు వచ్చారు, బలిపీఠం దగ్గరకు వచ్చారు. ఎలా రావాలి? ఎలా పడితే అలా బలిపీఠం దగ్గరికి రాకూడదు. ఒక నియమ నిబంధనలు దేవుడిచ్చాడు. దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు ఎలా పడితే అలా రాకూడదు. నేను బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు నా ప్రాణ ఆత్మ శరీరాలు సరి చేసుకోవాలి. నేను బలిపీఠం దగ్గరికి వెళ్తున్నాను, భయభక్తులు కలిగి వెళ్ళాలి. బలిపీఠం దగ్గరికి వెళ్తున్నాను శ్రద్ధతో, ఆసక్తితో, భయముతో, వణుకుతో, విధేయతతో, వినయముతో, తగ్గింపుతో బలిపీఠం దగ్గరికి రావాలి. ఎలా పడితే అలా రాకూడదు. ఎందుకంటే బలిపీఠము దేవుడై ఉన్నాడు. అక్కడికి వచ్చేటప్పుడు నీ అర్పణ అంగీకరించబడాలి అంటే దానికి తగిన స్వభావముతో, దానికి తగిన విధేయతతో మనము బలిపీఠం దగ్గరికి వచ్చుదుముగాక. 3 విషయాలు బలిపీఠం దగ్గరికి ఎలా రావాలో ఒక 3 మాటలు మీతో చెప్తాను. చక్కగా మీరు విని ప్రభు శరీరము, ప్రభు రక్తమునకు మనమందరము సిద్ధపరచబడుదుముగాక. ఆమేన్ చెప్పండి. కీర్తనల పుస్తకం 84 3వ వాక్యం. సైన్యములకు అధిపతివగు యెహోవా, నా రాజా నా దేవా, నా రాజా నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లల పెట్టుటకు వానకోయలకు స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. స్తోత్రం. కోరాహు కుమారులు కీర్తన రాశారు. ఏమని కీర్తన పాడుతున్నారంటే, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరుకును. పిచ్చుకలు ఎక్కడ ఉంటున్నాయి చెప్పండి? అక్కడ ఏమంటాడు? పిచ్చుకలకు నివాసం ఎక్కడుంది? బలిపీఠము దగ్గర. బలిపీఠం అంటే ఎవరు? మరలా అడుగుతా మిమ్మల్ని, బలిపీఠం అంటే ఎవరు? దేవుడు, యేసయ్య. దేవుని దగ్గర ఈ పిచ్చుకలకు నివాసము దొరికిందట. నివాసం దొరికినాయి, చక్కగా అవి గూళ్ళు పెట్టుకున్నాయి, ప్రశాంతంగా అక్కడ నివసిస్తున్నాయి. పిచ్చుకల గురించి సువార్త భాగంలో కొన్ని మాటలు రాసున్నాయి. ఒక్కసారి అవి కూడా మీరు చదివితే మీకు వాక్యం అర్థమవుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. బాగా వినండి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా. ఒక కాసుకి అమ్మబడతాయి. అయినను మీ తండ్రి సెలవు లేక వాటి 12వ అధ్యాయం లూకా సువార్త 6వ వాక్యం. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. 5 పిచ్చుకలు, ఇందాకనేమో 2 పిచ్చుకలు
ఒక కాసుకి కదా. ఇప్పుడు ఇక్కడ ఏం రాశాడు? 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా. 5 పిచ్చుకలు 2 కాసులు. ఇప్పుడు కాసుకి 2 పిచ్చుకలు, 2 కాసులకి ఎన్ని? మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? లెక్కలు వచ్చా మీకు? రావా? మత్తయి సువార్తలో 2 పిచ్చుకలు 1 కాసుకి అమ్మబడును. లూకాసు సువార్తలో 5 పిచ్చుకలు ఎన్ని కాసులకి? 2 కాసులకి. ఇప్పుడు మీరు చెప్పండి, 4 పిచ్చుకలు కొనాలంటే ఎంత పెట్టాలి? 1 కాసుకి 2 పిచ్చుకలు అండి. 4 పిచ్చుకలు కొనాలంటే ఎంత పెట్టాలి? 2 కదా. 2 కాసులకి ఎన్ని పిచ్చుకలు రావాలి? 4 రావాలి. ఎక్కడ ఎన్ని వచ్చినాయి? 5 వచ్చాయి. అంటే పిచ్చుకలు తృణీకరించబడినవి, పెద్ద లెక్కలేనివి, విలువ లేనివి పిచ్చుకలు. ఆ రోజుల పిచ్చుకలు విలువ లేదు. మీరు కూరగాయలు కొనడానికి షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు, కూరగాయల కొట్టు దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు వంకాయలు కొన్నారు. కేజీ వంకాయ తూగింది. తూగినా సరే ఏం చేస్తారు? మళ్ళా ఇంకోటి అంటారా? వేస్తారా వెయ్యరా? కేజీ టమాటాలు కొన్నారు, ఇగో 2 అంటారు. వేస్తారా వెయ్యరా? ఇప్పుడు కాదు కానీ ఒకానొక కాలంలో ఫ్రీగా కొత్తిమీర ఇచ్చేవారు కదా. కూరగాయలు కొన్న తర్వాత కొత్తిమీర నాకు తెలుసు, కొత్తిమీర ఇలా ఇరిపి, రొమ్మలు ఇలా ఇరిపి, ఏమండి ఫ్రీగా దాంట్లో పెట్టి తీసుకెళ్ళండి అనేవారు. ఎందుకు ఫ్రీగా ఇచ్చారు? అది అప్పుడులో విలువ లేదు. విలువ ఉందా? అప్పుడు విలువ లేదు. ఇప్పుడు ఫ్రీగా ఇస్తారా? పచ్చిమిరకాయలు 1/2 కేజీ పచ్చిమిరకాయలు తీసుకోండి, మళ్ళీ గుప్పుడు అలా తీసి అలా వేస్తారా? ఎందుకంటే అవి అంత విలువ కాదు, అంత విలువ లేదు. బంగారం కొట్టుకెళ్ళండి, బంగారం కొట్టుకెళ్ళి 1 కాసు ఉంగరం కొనండి, లేకపోతే చైన్ ఉంగరం కొనండి. వెళ్తున్నప్పుడు పట్టీలు ఇవ్వండి, ఫ్రీగా పట్టీలు ఇవ్వండి. ఇస్తారా? ఇంత మెళ్ళో ఇంత హారం కొన్నాను కదా, చిన్న ఉంగరం ఒకటి ఇవ్వండి. ఇస్తారా? ఎందుకు ఇవ్వరు? బంగారము విలువైనది. ఇదివరకు సంక్రాంతి పోటీలు, ముగ్గులు పోటీలు ఉంటాయి కదండి. సంక్రాంతికి ముగ్గులు పోటీలు వేస్తారు. ముగ్గులు పోటీలకి ఏం చేసేవారంటే వెండి గ్లాసు, వెండి పట్టీలో ఇచ్చేవారు. ఇప్పుడు ఇస్తున్నారా? ఎందుకు ఇస్తారు? వెండి ఆకాశాన్ని అంటింది. స్తోత్రం, హల్లెలూయా. ఇక బంగారము స్థాయికి ఎదిగిపోద్దేమో అన్నంతగా వెండి రేట్లు పెరిగిపోయాయి. ఒక ఆయన అంటాడు, ఫ్రీగా గుళ్ళోకి చేపించి ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడా కాలంకో చూడాలంటేనే భయం వేస్తుంది నాకు, అంత రేట్లు పెరిగిపోయాయి అని చెప్పి ముగ్గులు పోటీలో అంత డబ్బులు మేము ఇవ్వాలని చెప్పి 2,000 3,000 చేతులు పెడుతున్నారు. స్తోత్రం. అంటే కొన్ని విలువైనవి ఉంటాయి, అవి మనకి ఫ్రీగా ఇవ్వరు. కొన్ని విలువ లేనివి ఉంటాయి. ఇప్పుడు ఈ పిచ్చుకలు ఎవరు అంటే విలువ లేనివి. ఈ విలువ లేని పిచ్చుకలు ఎక్కడున్నాయి? చెప్పాలి, ఎక్కడున్నాయి? బలిపీఠము యొద్ద ఉన్నాయి. కోరాహు కుమారులు ఏమంటారు? నీ బలిపీఠము యొద్ద పిచ్చుకలకు నివాసము కలదు. బలిపీఠం దగ్గరకు పిచ్చుకలు వచ్చాయి. ఎందుకు ఆ పిచ్చుకలు వచ్చాయి అంటే పిచ్చుకలకు ఎలాంటి ఏం లేదు, గౌరవం లేదు. పిచ్చుకలకు ఎలాంటి గొప్పతనము లేదు. మనము కూడా పిచ్చుకల్లాగా మనల్ని మనం తృణీకరించుకుని దేవుని దగ్గరికి రావాలి. మన కులాన్ని తృణీకరించుకోవాలి, మన అందాన్ని తృణీకరించుకోవాలి, మన హోదాని తృణీకరించుకోవాలి, మన క్యారెక్టర్ని, మన క్వాలిటీని, మన డబ్బుని తృణీకరించుకోవాలి, మన ఉద్యోగాన్ని తృణీకరించుకోవాలి, మన స్థాయి స్థితిని తృణీకరించుకోవాలి. పెంట కుప్పలో నుండి ఆయన మనల్ని పైకి తీశాడు.
స్తోత్రం. చూడండి, కొంతమంది ప్రారంభంలో ఏం తిన్నామో, ప్రారంభములో ఏం ధరించేవాళ్ళము, ప్రారంభములో ఎలా ఉండేవాళ్ళము చాలా మనసులో గుర్తుపెట్టుకుని వారు ఎంత ఎదిగినా సరే, ఎంత ఎదిగినా ఒదిగి ఉండి తగ్గించుకొని ఆ స్థితిని ఎప్పుడు కూడా మర్చిపోరు. అలాంటి వారు ఎప్పుడు దీవించబడుతూనే ఉంటారు. అలాంటి వారు ఎప్పుడు ఆశీర్వదించబడతారు. అలాంటి వారు ఎప్పుడు కూడా ఎదుగుతారు, ఫలిస్తారు, ఘనపరచబడతారు, గొప్ప చేయబడతారు. ఆమేన్. ఇంకొంతమంది ఉంటారు, వీళ్ళు ఏం తిన్నామో, ఏం తిని మన జీవితాలు ఒకప్పుడు గడిపామో గుర్తులేదు వాళ్ళకి. చికెన్ వేస్తే చికెనా చీపుగా, ఇది వాడు అంటాడు చికెనా, చిచ్చే లేనోళ్ళు తినేటట్టుగా చికెన్ ఏంటి, మనం లెవెల్ ఏంటి, ఇప్పుడు మన లెవెల్ ఏంటి, మటన్ తీసుకురా, ఖైమా. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంటారు, ఏమండి ఒకప్పుడు గంజినీళ్ళు తాగి కూడా బ్రతికిన వాళ్ళు ఇల్లు ఇప్పుడు కాస్త 4 రూపాయలు వచ్చేసరికి గెంజిపెట్టిన బట్టలు వేసుకుని అసలు మా జీవితం ఒక రేంజ్లో ఉంది అన్నట్టుగా రేంజ్ రోవర్ లాగా బిల్డప్ ఇస్తే రేంజ్ రోవర్లు కూడా ఎడ్లు బండి చేస్తాడు ఒక్కోసారి. స్తోత్రం. రాజుని పశువుల పాకలో గొర్రెల కాపరిగా ఉంటున్న ఒక దీనాతి దీనమైన వ్యక్తిని రాజుగా పట్టాభిషేకం చేసి సింహాసనంలో కూర్చొనబెట్టాడు దావీదుని. దావీదు ఎవరంటే గొర్రెల కాపరి. తీసుకెళ్లి సింహాసనంలో కూర్చొనబెట్టి నువ్వు రాజువి అని దావీదుని రాజుగా చేశాడు. నెబుకద్నెజర్ తెలుసా మీకు రాజుగారు? రాజు గర్విస్తున్నాడు. ఏం చేశాడు? తీసుకెళ్ళి గడ్డి మేసేటట్లుగా, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాలు పోయిబడి గడ్డి మేసేటట్లుగా అతని స్థితిని దేవుడు మార్చాడు. ఏం చెప్పనొస్తున్నా సంఘానికి అంటే, దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచాడు, ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తాడు, ఏ స్థితిలో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఏ స్థితిలో దేవుడు నిన్ను పలకరించాడు, స్థితి మర్చిపోవద్దు. నిన్ను నీవే తృణీకరించుకుని దేవుని బలిపీఠం దగ్గరికి రావాలి. నేనంతండి, నా బ్రతుకెంతండి అని మన దేవుని దగ్గరికి రావాలి. అర్థమవుతుందండి? నా స్థాయి ఏంటండి, నా ఇల్లు ఏంటండి, నాకున్నది ఏంటండి, దేవుడు తప్ప నాకే జీవితంలో, నా జీవితంలో దేవుడు చేసింది తప్ప మనుషులు ఏం చేశారు, ఏం చేయగలుగుతారు అని నిన్ను నీవే తృణీకరించుకోవాలి. ఆ రోజు ఆ అడవిలో వాక్యం చెప్తుంటే జనాలు మార్పు చెంది విప్లవాత్మకమైనటువంటి ఆ వాక్య సందేశానికి జనులు గుంపులుగా బాప్తీసం తీసుకోవడానికి వచ్చారు. ఎవరు? యోహాను వాక్యం వింటుంటూ జనాలు మార్పు చెంది ఆ అడవిలో బాకా ఊదితే, ఆ అరణ్యములో బాకా ఊదితే జనులు పరివర్తన చెంది గుండె బద్దలయ్యి యేసుని అంగీకరించాలని ఆ యోర్దాను దగ్గరికి బాప్తీసం పొందుతున్నారండి. ఒక్కొక్కరు పరిసయ్యులు, సద్దుకాయులు, పెద్దోళ్ళు, అధికారులు, ధనవంతులు అందరూ బాప్తీసం పొందుతున్నారు. యేసయ్య ఆ వరుస క్రమంలో యేసయ్య కూడా వస్తూ ఉండగా ఈయన అంటాడు, నా వెనకాల వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారులు విప్పుటకైనా నేను యోగ్యుని కాదు. స్తోత్రం. ఆల్రెడీ బాప్తీసం ఇస్తూ దేవుడు ఆశీర్వదించాడు యోహానుని. స్త్రీల కలిగిన దానిలో నీ అంతటి గొప్పవాడు మరొకడు పుట్టడు అని దేవుడు యోహాన్ని ఆశీర్వదించాడు. ఇంతటి ఆశీర్వాదం కలిగిన వాడు ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపము వంటి వాడు అని యోహాను గురించి సాక్ష్యం ఉంది. ఇలాంటి వాడు ఏమంటున్నాడంటే, నేను యేసయ్య చెప్పులు వారిని విప్పడానికి కూడా, స్తోత్రం, యేసయ్య వచ్చి నాకు బాప్తీసం ఇయ్యండి అయ్యా, నేను నీకు బాప్తీసం ఇవ్వటం ఏంటయ్యా,
చూసారా? అదే మనం ఉంటే ఏమంటారు? నేను యేసయ్యకే బాప్తీసం ఇచ్చా. స్తోత్రం. ఎవరికి? నేను ప్రార్థన చేస్తే, నేను పాట పాడితే, ఇదన్నీ కూడా పెంటగా ఎంచుకొని నిన్ను నీవే తృణీకరించుకో. అద్దం దగ్గర నిలబడి నిన్ను నువ్వు తృణీకరించుకో. మన బ్రతుకులో ఈ బ్రతుకునిచ్చింది, బ్రతకమని ఇచ్చిన దేవుడు ఒక్కడే, బ్రతికింప చేస్తుంది దేవుడు ఒక్కడే. ఈ బలం ఇచ్చింది దేవుడే, ఈ శక్తినిచ్చింది దేవుడే, ఈ సౌందర్యాన్ని ఇచ్చింది దేవుడే, ఈ ఆలోచన ఇచ్చింది దేవుడే, ఈ తలాంతునిచ్చింది దేవుడే అని అన్ని విషయాలలో దేవుని ముందు పెట్టి నిన్ను నీవు తృణీకరించుకోగలిగితే బలిపీఠం యొద్దకు నీకు ఆహ్వానం దొరుకుతుంది. బలిపీఠం దగ్గర నీకు నివాసము దొరుకుతుంది. బలిపీఠం యొద్ద నువ్వు నివసించగలుగుతావు. బలిపీఠం దగ్గరకు నువ్వు రాగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సంఖ్యాకాండం 26వ అధ్యాయం 9-10 వాక్యాలు చదవండి. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 9వ వాక్యము 10వ వాక్యం. కోరహు తన సమూహంలో పేరు పొందినవాడు, అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు. ముందేమని రాస్తుంది? పేరు పొందినవాడు. అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు. పేరు పొందినవాడే, కానీ సమాజానికి విరోధంగా వాదించేవాడు. సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించి దాతాను అబీరాములు వీరు. ఆ సమూహపు వారు మృతి పొందినప్పుడు అగ్ని 250 మందిని భక్షించినందున 250 మందిని భక్షించి భూమి తన నోరు తెరచి వారి కోరహు మింగుని వేసినందునను వారు దుష్టాంతములైరి. స్తోత్రం. ఎవరు వీళ్ళు? పేరున్న వాళ్ళే, కానంట గర్వించి దేవునికి విరోధంగా పాపం చేశారు. గర్వించకూడదు. చూడండి, వాళ్ళు కోరాహు, దాతాను, వీళ్ళందరూ దేవునికి మోషేకు విరోధంగా గర్వించి, ఏ మోషేదో గొప్పోడా, ఏ మోషేనా వెళ్ళేవా అని గర్వించి వాళ్ళు గొప్పగా ఎంచుకున్న వాళ్ళు 250 మంది అదే రోజు భూమి నెరవేర్చి వారందరూ కూడా హతులైపోయారు. కోరాహు కుమారులు ఆ శాపాన్ని వారు పొందల. తండ్రి పొందాడు కానీ బిడ్డలు పొందల. ఎందుకో తెలుసా అండి? కోరాహు కుమారులంట వారు దేవుని మందిరానికి వెళ్ళి బలిపీఠముకు, ఇందాక మీరు చదివారు, కొమ్ములు, ఆ బలిపీఠము కొమ్ములు పట్టుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడుతున్నారు. దేవుని దగ్గర పశ్చాత్తాపడి, అయ్యా వేణోళ్లతో నేను స్తుతించిన మీ రుణము మేము తీర్చలేమయ్యా అని దేవుణ్ణి వారు స్తుతించి పశ్చాత్తాపడుతున్నారు. అందుకు దేవుడు బలిపీఠం యొద్ద వారిని నివసింప చేయుటకు అనుమతిని దేవుడు కల్పించాడు. ఎవరు పడితే వారు బలిపీఠం దగ్గరికి రాలేరు, మందిరానికి వస్తారు. నీకు అర్థమవుతుందా? మీరందరూ ఎక్కడికి వచ్చారు? మందిరానికి రాగలిగారు, కానీ బలిపీఠం దగ్గరికి రాలేరు. మళ్ళా మీరు బలిపీఠం అంటే ఇది అనుకున్నారు. ఇది కాదు. బలిపీఠం అంటే ఏది? దేవుని సన్నిధికి రాగలిగారు, కానీ దేవుని స్థానంలోనికి దేవుడు దగ్గరకు రాలేరు. దేవుడి దగ్గర ఎవరుంటారంటే ఎవరైతే తమను తృణీకరించుకుంటారో. అయ్యా తృణీకరించుకో, నిన్ను నువ్వే తృణీకరించుకో. నేనా అండి గడ్డి పరకలు అంటుండండి, నేనా ఆవిరి వంటివా, నేనా నిమిత్త మాత్రులండి, నేనేం చేయగలుగుతానండి? దావీదు తృణీకరించబడ్డాడు, రాజుగా పట్టాభిషేకం పొందాడు. ఏమండి, గొలియాతు చూసి నువ్వా, కర్ర పట్టుకుని వచ్చావు నువ్వా అని సౌలు దావీదును చూసి నువ్వా, దావీదు అన్నలు దావీదును చూసి నువ్వా అన్నారు. అందరూ తృణీకరించారు, అందరూ త్రీసి పడేశారు. ఆ దావీదు దేవుని పక్షమున నిలబడితే అంతవరకు అవమానం మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఘనమైన విజయము దావీదు వల్ల దేవుడు కలగజేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నీవు తృణీకరించబడితే తలకు మూలరాయిగా దేవుడు చేయబోతున్నాడు.
తృణీకరించబడినటువంటి విద్య లేని పామరులు దేవుడు ఏమండి పండితులకి అభిషేకం ఇచ్చేవారిగా, ఒక గొప్ప ధనవంతులు కూడా బాప్తీసం ఇచ్చేవారిగా దేవుడు వాడుకున్నాడు. ఎవరు వీళ్ళు? పేతురు, యోహాను, యాకోబులు. ఎవరు వీళ్ళు? తృణీకరించబడిన వారు. ఆ రోజుల యూదులు వారికి నియమించబడినటువంటి ధర్మశాస్త్ర పరీక్షలో వారు ఉత్తీర్ణతలు అయితేనే వారిని యాజకత్వం చేయడానికి కానీ, వారిని తర్వాత పరిచర్యలకు అప్పగించబడతాయి. ఎవరైతే తృణీకరించబడ్డారో వారందరూ చేపలు పట్టే జాలరులుగా వారు నియమించబడ్డారు. అంటే ఎలాంటి విద్య లేని వారు, చదువు అభ్యాసము కాక, చదువు ఎక్కక, చదవలేక వారు చేపలు పట్టే జాలరులుగా ఉంటే ఆ తృణీకరించబడిన వారిని దేవుడు ఆశీర్వదించి ఉన్నతమైన అపోస్తులుగా, మనుషుల పట్టే జాలరులుగా దేవుడు మార్చేశాడు. స్తోత్రం. దేవుడు కావాల్సింది ఎవరు? ఎవరైతే తగ్గించుకుని, లోపడి, తృణీకరించుకుని దేవుని దగ్గరికి వస్తారో వారే దేవునికి కావాలి. ఇద్దరు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఒకడేమో గర్వించి, నేను దశంభాగం ఇస్తా, నేను ప్రార్థన చేస్తా, వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటా, ఈ పాపిలాగా నేను ఉండను అని ప్రార్థన చేశాడు. మరొకడు తల పైకెత్తి దేవుని వైపు చూడలేక, అయ్యా కనీసం నేను పైకెత్తి నీ వైపు చూసే ధన్యత కూడా నా బ్రతుకు లేదయ్యా, ఈ పాపి ప్రార్థన ఆలకించయ్యా అని తన్ను తానే తృణీకరించుకున్న వాడిని దేవుడే అంగీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ శుభవేళ మనం అందరము దేవుడు అంగీకరించే విశ్వాసులుగా మారుదునుగాక. అంగీకరించబడే సేవగా మన సేవ మార్చబడునుగాక. అంగీకరించబడే సేవకుడిగా సేవకుడు మారునుగాక. అలాగున దేవుడు జరిగించునుగాక. కీర్తనలు 22:6 వాక్యంలో ఒక మాట ఉంది, అది కూడా చదువుదాం. కీర్తనలు 22:6 వాక్యం. నేను నరుడను కాను, నేను పురుగును. దావీదు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఇప్పుడు రాజుగారు తను తాను పరిచయం చేసుకునేటప్పుడు ఎట్లా పరిచయం చేసుకోవాలా? మాట్లాడండి మీరు. మామూలుగా ఒక మనిషిని పరిచయం చేయడానికే ఆ ఇంటి పేరు చెప్పి, పలానా ఇంటి పేరు, నాకు ఏదో పేరు చెప్పారు నాకు అర్థం కాక సర్లే అని చెప్పి మామూలు పేరు పిలుస్తుంటే రావట్లా. ఇంటి పేరు పిలిస్తేనే వస్తారంట. స్తోత్రం. మా ఇంటి పేరు మీరు పిలవండి, అందరికీ తెలుసు మా ఇంటి పేరు. స్తోత్రం. నేనంటలా, ఆమంటుంది. స్తోత్రం. ఒక ప్రెసిడెంట్ని పిలవాలన్నా, సర్పంచ్ గారిని పిలవాలన్నా, ఎమ్మెల్యే గారిని పిలవాలన్నా, ఎంపీ గారిని పిలవాలన్నా పూజనీయులు, గౌరవనీయులు అని సంబోధించి వాళ్ళని ప్రస్తావించి ఆహ్వానిస్తామా లేదా? ఇప్పుడు ఇక్కడ ఎవరు? రాజు. ఎవరు? ఇప్పుడు రాజు, రాణి, ఒక ఆయన పేరు రాజు, ఇంకొక ఆయన పేరు రాణి, ఇవన్నీ పేర్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళకి ఎవరికి రాజ్యాలు? వీళ్ళు రాణులు కాదు, వాళ్ళు రాజులు కాదు. స్తోత్రం. హల్లెలూయా. మొన్న ఈ మధ్యన ఒక ఆయన పేరేంటంటే యేసురాజు. పేరేంటి? ఆ పేరు పలిసేటప్పుడల్లా నన్నే పిలుస్తున్నారు అనుకుంటున్నాడు ఆయన. పేర్లు పిచ్చిదనం అనే ఒక ప్రాక్టికల్ టాపిక్ను కూడా ఇక్కడ మాట్లాడి ముందుకెళ్దాం. పేర్లు పిచ్చిదనం. ఇప్పుడు నా పేరేంటి? బైబిల్ ప్రకారంగా చూస్తే పాల్. అంటే బైబిల్లో పౌలు గారు ఉన్నారు కదా. అంటే ఇప్పుడు నేను పౌలు గారు లాగా నన్ను నేను అనుకోవాలా? అనుకోవటం కాదు. ధూళికి కూడా, పౌలు గారు కాళ్ళ ధూళికి కూడా నేను సరిపోను. స్తోత్రం. ఈ మధ్యకాలంలో పేర్లు పెట్టేసరికి ఆ పేరుకు తగ్గట్టుగా బిల్డప్లు ఎత్తున్నారు. పని తక్కువ, పోజులు ఎక్కువ, ప్రార్థన తక్కువ, ప్రలాపనలు ఎక్కువ. ఓ వీళ్ళే నిజంగా
ఫీల్ అయిపోతున్నారు అనమాట. ఎస్తేర్ అంటే ఇంక ఎస్తేర్ నేనే ఎస్తేర్ని, రూత్ అంటే ఇంక నేనే రూత్ని. స్తోత్రం. అబ్రహాం అంటే ఇంక నేనే, ఇస్సాక్ అంటే ఇంక నేనే, మాట్లాడండి. యోసేపు అంటే నేనే అనుకోవడానికి వీల్లేదు. భక్తుల పేర్లు పెట్టబడ్డాయి, కానీ వాళ్ళ మారడానికి ప్రయత్నం చేయి కనీసం పోని. అంతేగాని నువ్వే వాళ్ళు అన్నట్టుగా, ఇక నువ్వే పేతురు, నువ్వే మత్తయ్య నేనే, అంత సీను లేదు మనకి. స్తోత్రం. అర్థమవుతుందండి? అంత సీన్ అస్సలు లేదు. మాయలోకంలో బ్రతకద్దు. బయటకు వస్తే పౌలు గారులాగా ఒక్కరోజు బ్రతకలేవు, అబ్రహాము గారులాగా ఒక్కరోజు బ్రతకలేవు, యోబులాగా ఒక్కరోజు బ్రతకలేవు, ఎస్తేరులాగా ఒక్క క్షణం బ్రతకలేవు. ఇది ప్రాక్టికల్. నేను ఈ మధ్య నా వాక్య సందేశాలలో ప్రాక్టికల్ అనే మాటతో కొన్ని మాటలు చెబుతూ వస్తున్నాను. దీన్ని మీరు ఇంక్లూడ్ చేసుకుని, పేర్ల మబ్బులో, పేర్ల మైకంలో, పేర్ల తమాషాలో బతుకుతున్న ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు నామమందు బయటికి వచ్చుదురుగాక. అంతే. ఓకేనా? దావీదు గారు రాజుగారు. మామూలుగా ఆ దినాల్లో రాజుగారిని పలకరించడానికి మనం కొన్ని నాటకపూర్వకమైనటువంటి విషయాల్లో ఒక రాజుగారు ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని మాటలు మాట్లాడుతూ ఆ నాటికలో ఉంటారు. బహుపరా పరాపరా బహుపరా, అదిగో రారాజు రాజు వస్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు అని కొన్ని నాటికల్లో దృశ్యాలలో పలకటం వినటం మనం చూసుంటాం. స్తోత్రం. బైబిల్లో కూడా మీరు చూస్తే రాజా చిరకాలము జీవించుదువుగాక అంటే చిరంజీవి. చిరంజీవి అంటే చిరకాలము జీవించేవాడు, జీవము కలిగిన వాడు, చిరంజీవి. స్తోత్రం. దానియేలు కూడా రాజు దానియేలు దగ్గరికి వెళ్ళి దానియేలు అని ఒక నెమ్మది స్వరంతో దానియేలుని పలకరిస్తుంటే సింహాల బోనులో సింహాలకే సింహంగా దానియేలు కూర్చుని రాజా చిరకాలము జీవించుదువుగాక. స్తోత్రం. అంటే రాజు గురించినటువంటి పరిచయ మాటల్లో చాలా పొగడ్తలు, సన్మానాలు, గౌరవాలు, మర్యాదలు ఉంటాయి. సరే, ఇంత దాకా విన్నాక మీ అందరికీ మతిపోయే విషయాన్ని అక్కడ బైబిల్లో దావీదు తన తాను గురించి చెప్పుకుంటున్న మాట ఏంటంటే, నేను నరుడను కాను. నేను నరుడను కాదు. ఆగండి, బ్రేక్ అయ్యండి, బ్రేక్. నేను నరుడను కాను. మీరు చెప్పండి, నేను ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? సింహాసనంలో కూర్చున్న రాజుగారు అంటున్న మాట ఏంటంటే, నేను నరుడను కాదు. మరి దెయ్యమా? నువ్వు నరుడు కాకపోతే ఏంటి? దెయ్యమా? మరి ఎవరు నువ్వు? మీరెవరు? ఇంతకీ మీరందరూ ఎవరు? మీరందరూ ఎవరు? ఇప్పుడు ఆలోచిస్తున్నారు అందరూ. అవును, నేను ఎవరిని? నిజమే, నేను ఎవరిని? స్తోత్రం. చెప్పండి, ఎవరు మీరు? మనుషులేనా? మనుషులందరూ గట్టిగా హల్లెలూయా. మనుషులేనా? చాలా సంతోషం. ఇప్పుడు కాదనుకున్నాను నేను. మరి లేకపోతే ఏంటంటే, దావీదు అర్థమవుతుందా? దావీదు ఇలా కూర్చుని నేను నరుడును కాదు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒరే బాబు, నరుడు కాదంటున్నాడు ఏంట్రా బాబు, కంపతీసి ఆత్మ అనుకుని భయభ్రాంతులయ్యే లోపల దావీదు అంటాడు ఒక అద్భుతమైనటువంటి మాట. దావీదు అంటాడు, ఏమంటాడు? ఇప్పుడు బ్రేక్ రిలీజ్ చేసి చదవమ్మా. నేను పురుగును నరుల చేత. నేనెవరిని? నరుల చేత. నేనెవరిని? పురుగును. పురుగులందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఎవరో మనం? దావీదు అంటాడు, ఐఎమ్ నాట్ ద కింగ్, నేను రాజును కాదు. ఒకసారి అలా అనుకున్నాడా? ఒకసారి అనుకున్నాడు. మన సైన్యం వెళ్తున్నారు, మన గుర్రాలు వెళ్ళి, మన రథాలు వెళ్ళి, అసలు మన బలం ఏది? తండ్రి బడి తీయండి అందరి. ఒక్కరోజే చచ్చారు, ఒక్కరోజే పిట్టలో రాలినట్టు రాలిపోయారు. స్తోత్రం. అందుకే అంటాడు, నేను నరుడను కాదు, పురుగును. పురుగు అనండి ఒకసారి గట్టిగా. మీలో ఎంతమందికి పురుగులు అంటే ఇష్టం? పురుగులు ఇష్టపడేవాళ్ళు గట్టిగా హల్లెలూయా. పెంకు పురుగు తెలుసా? మంచి సువాసన ఉంటుందా? తల మీద పెంకు పురుగులు పడతాయా? దరిద్రం బట్టి చెయ్యట్టేమనుకో, ఈ చేతి నిండా గబ్బు వాసన. 10 రోజుల నుండి స్నానం చేయనోడు సంఖలో ఎంత దరిద్ర వాసన వస్తుందో అంతకంటే భయంకరమైన వాసన. ఎంతమంది వాసన మీకు తెలుసు? తెలీదా? పెంకు సంఖ వాసన కాదు, పెంకు పురుగు వాసన. చెప్పు, తెలీదా? 4 పెంకు పురుగులు పంపనా? తెలుసా తెలీదా మీకు? భయంకరమైన వాసన. పురుగు. పురుగుని ఎవడు ప్రేమిస్తాడు? పురుగుని ఎవడు ఇష్టపడతాడు? పురుగుని ఎవడు ముట్టుకోవడానికి, ఉంచుకోవడానికి, చూడటానికి ఎవడు ఇష్టపడతాడు? అంటే దావీదు తన్ను తాను ఎంత తృణీకరించుకుంటున్నాడో చూడండి. ఒక రాజు అయి ఉండి తన్ను తానే తృణీకరించుకుంటున్నాడు. మనమా బూజులు, రాజు కాదు కదా, బూజు కూడా కాదు మనం. గోసి ఉన్నది గోసియే, గూచి అంత ఫీలింగ్ ఇస్తాం మనం. ఇది ఉంది గోచి, గూచి తెలుసా? గూచి బ్రాండ్, అంత బిల్డప్ ఇస్తాం. స్తోత్రం, హల్లెలూయా. తగ్గించుకో, రామల్లా వినయ విధేయతలు కలిగిన మనస్సులోనిగా రా. గడప దాటి బయటికి వెళ్ళాము, మళ్ళా లోపలికి వచ్చి పాదాలు పట్టుకుని బ్రతుములాడు. యేసయ్య పాదాల వైపు చూడటానికి ఇష్టపడు. మనం అతిశయపడి ప్రభు మాకు సింహాసనం ఇస్తాను, ఎలా ఉంటుంది ప్రభు? పరలోకానికి వెళ్ళగానే నా మట్టుకు నేను చూసేది యేసయ్య పాదాల దగ్గర, యేసయ్య పాదాల దగ్గర ఉండడానికి ఇష్టపడతాం. స్తోత్రం. మనలాంటి దౌర్భాగ్యమైన వారికి అసలు పరలోకంలో స్థానం దొరకడమే గొప్ప విషయం. అయితే ఆడికి వెళ్ళిన తర్వాత సింహాసనం ఏది నాకు? యేసయ్య పక్కన ఎండు కుర్చీ గోల్డ్తో చేశారా? ఏ గోల్డ్ ఇది? 24 క్యారెక్టర్స్ అయినా అది కూడా తగడెట్టవా? స్తోత్రం. ఏం చూడాలా? ఏం చూడాలి మనం? పరలోకం వెళ్ళామనుకోండి, ఏం చూడాలి? అసలు యేసయ్య ముఖ దర్శనం చేసేదానికంటే ఆయన పాదాల దగ్గర కూర్చొని శుభ్రంగా పాపాత్మురైన స్త్రీ కన్యలతో ఆయన తల వెంట్రుకలు, ఆమె తల వెంట్రుకలు తీసుకుని ఎట్లా రుద్ది ఆ పాదాల దగ్గర కూర్చుందో అలా మనం పాదాల దగ్గర కూర్చుని సేద తీర్చబడటమే గొప్ప భాగ్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 17వ వాక్యం. యెహోవాకు పరిచర్య చేయ యాజకులు, యెహోవాకి పరిచర్య చేసే యాజకులు మండపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి, గీత గీసుకో, బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు యెహోవా ఈ జనులను జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయునట్లు. అంటే చేస్తున్నారా? అన్యజనులు ఎవరి మీద ప్రభుత్వం చేస్తారంట? దేవుని ప్రజల మీద అన్యజనులు ప్రభుత్వం చేస్తున్నారు. వారిని అవమానమునకు అప్పగింపకండి. అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా, ఏమాయనంటారు కదా అని వేడుకొనవలెను. ఈ బుద్ధి లేని వాళ్ళకి వాళ్ళ అన్యజనుల అధికారానికి అప్పగించుకున్నారయ్యా. ఈ బుద్ధి లేని వాళ్ళు అన్యజనుల పరిపాలనకు అప్పగించుకున్నారు. స్తోత్రం. అక్కడ సందర్భాన్ని చెప్తున్నా మీకు. ఉందా? అక్కడ ఉందా?
వాళ్ళు అన్యజనులు అధికారము అనే మాటకు అర్థం ఏంటంటే, వాళ్ళు అధికారం అంటే ఏంటి? అధికారం అంటే ఏంటి? లేమ్మా అంటే లేవడం, కూర్చోమ్మా అంటే కూర్చోవటం. వాళ్ళు అలా అప్పగించుకున్నారంటండి. ఇది చూసి యాజకులు ఏం చేశారు తెలుసండి? బలిపీఠము నడుమున వారు మోకాళ్ళు వేసి కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నారు. బలిపీఠం దగ్గరికి యాజకులు ఎలా వచ్చారు? కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తూ వచ్చారు. బలిపీఠం దగ్గరికి నువ్వు ఎలా రావాలి? ఒకటి, నిన్ను నీవు తృణీకరించుకుని రావాలి. 2, బలిపీఠం దగ్గరికి ఎలా రావాలి? కన్నీళ్ళ విడిచి ప్రార్థన చేస్తూ నువ్వు బలిపీఠం దగ్గరికి రావాలి. కన్నీళ్ళ ప్రార్థనతో నువ్వు బలిపీఠం సమీపించాలి. నీ పిల్లలు అన్యజనుల పరిపాలనకు అప్పగించబడ్డారేమో, కన్నీళ్లు కార్చి వారు సిగ్గుపడక ముందే, అవమానం నీ ఇంటికి రాకముందే నువ్వేం చేయాలి? ఒక యాజకుడు లాగా ఈ సంవత్సరం నేను చెప్పా, స్తుతించాలి, ప్రార్థించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని సన్నిధికి కుటుంబంతో రావాలి. 5, యాజకత్వం చెయ్యాలి. ఆమెన్ చెప్పండి. 5వది ఏంటి? అందరు చెప్పండి. నేను ఒక యాజకుడిని. మీరు యాజకురాలు, మీరు యాజకురాలు, మీరు యాజకుడు. ఇప్పుడు చెప్పండి, మీరెవరు? మీరు యాజకులుగా మారాలి. యాజకత్వం చేయండి. తల్లిదండ్రులారా, మీ పిల్లల కోసం యాజకత్వం చేయండి. పిల్లలు తండ్రుల కోసం, తల్లిదండ్రుల కోసం యాజకత్వం చేయాలి. సంఘ విశ్వాసులు సేవకుల కోసం యాజకత్వం చేయాలి. సేవకుడు విశ్వాసుల కోసం యాజకత్వం. యాజకులంటే మేం కాదు, మనమందరం యాజకులమే. యోబు ఏం చేసేవాడు? ప్రతిరోజు అరుణోదయమున ఇంకా చీకటి ఉండగానే తన పిల్లల కోసం, అంటే బైబిల్లో చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలు పాపాత్ములా? కాదు. పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేయకూడదు. 10 మంది చచ్చిపోయారు కాబట్టి 10 మంది దుర్మార్గులు, దుష్టులు, నీచులు, అబద్ధికులు, మోసగాళ్ళు, తాగుబోతులు, వ్యభిచారులు అంటగట్టేయడం ఎంతండి? ఎంత ఈజీయో! బండి మీద ఎక్కించుకుని ఎవరినో ఎక్కించుకెళ్ళి అంటగట్టేస్తావు. నీకేం పోయింది? కాపురాలు పోతాయి. కాపురాలు పోతాయి కదా, ప్రాణాలు పోతాయి. ఉసురు నీ వెంటే వస్తుంది. అది ఆడకపోదు, పిల్లల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నిన్ను ఊరికే ఒక్కరోజు తిననివ్వదు, ఒక్కరోజు కళ్ళు నిద్ర రాదు నీకు, టాబ్లెట్లు వేసుకున్న నిద్ర రాదు నీకు, ఇంజక్షన్లు చేసుకున్న నిద్ర రాదు, ఎంత తిన్నా ఆకలి తీరదు, తిన్నది అరగదు. హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదంటారు. అన్ని స్కానింగ్లు చేసి ఎన్ని చేసినా ఏమీ లేదంటారు. నిలబడలేవు, కూర్చోలేవు, మాట్లాడలేవు. ఏంటి అంటే ఉసురు. ఏం పోయిందిలే, ఏదో మాట నెత్తిపోయింది, అలా ఇంకోటి అలా నెత్తి సరిపోయింది. ఏమో మన అబ్బాయి ఆ ఇంటికాడి నుంచి వస్తాం చూశాను నేను. అబ్బాయి ఆ ఇంటికాడి నుంచి వస్తాం చూశాను నేను. రాత్రి 11ంటికి మల్లెపూలు కట్టుకుని వెళ్తుంది, నేను చూశాను. ఇలా నువ్వు చూసిందల్లా, అవతలోడు చూసిందల్లా చెబుతూ వెళితే మనిషి జీవితం ఉండదండి. మనిషి జీవితం ఉండదు, బతకలేడు మనిషి. ఇక తల్లి కూతురుని అనుమానించాల్సిన పరిస్థితులు, తల్లి కొడుకుని అనుమానించాల్సిన పరిస్థితులు, కొడుకు తండ్రిని అనుమానించాల్సిన పరిస్థితులు లాంటి దుస్థితి రాకముందే అట్టి వాటిలో నుండి మీరందరూ బయటికి వచ్చుదురుగాక. నోరుంది కదా అని ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతావా? అది నీ వెనకాలే వస్తుంది. నీ వాకిటది ఏమైందంట? పొంచి ఉంది. నీ వాకిట పొంచి ఉంది. నువ్వు ఎప్పుడు బయటకు వస్తావా? పట్టుకుంటుంది నేను. స్తోత్రం. ఫోన్ మాట్లాడితే తప్పు కొంతమందికి. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అవతలేదన్న సినిమా పాటలు వినపడుతున్నాయి అనుకోండి, ఇక అంతే. రంకెళ్ళు, కేకలు, అరుపులు వినపడతాయి అనుకో, ఇక అంతే. స్తోత్రం. మైండ్ ఎంత బలహీనంగా ఉందో ఆలోచన చేసుకో. నువ్వు ఎలాగ ఇతరులని విమర్శిస్తున్నావో రేపు విమర్శ దినమున నీవు కూడా విమర్శించబడతావు ఖచ్చితంగా. ఇట్స్ ఎ డామ్ షూర్. నో వన్ క్యాన్ బి ఎస్కేప్, నో వన్ క్యాన్ బి రిడెంప్షన్ ఫ్రమ్ ద పనిష్మెంట్, జడ్జిమెంట్ డే. నా ప్రియ దేవుని బిడ్డలారా, రెండవ విషయం ఏంటంటే మనము కన్నీరు విడిచి
దేవుని దగ్గరకు రావాలి. స్తోత్రం. ఎందుకు రావాలి అంటే మన పిల్లలు కానీ మనం కానీ ఒకవేళ దేవునికి ఏదైనా ఎక్కడైనా విరోధముగా, దేవుని పరిపాలనకు విరోధంగా ఉంటే క్షమించబడడం కొరకు మనం దేవునికి అప్పగించుకుని ప్రార్థన చేయాలి. మలాకీ పుస్తకం 2:11 వాక్యం. యూదా ఇశ్రాయేలుల మధ్య యెరూషలేములోను హేయక్రియలు జరుగుచున్నవి. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్య దేవత పిల్లలను పెండ్లి చేసుకొని. 13వ వాక్యం చూడండి. మరియు రెండవసారి మీరు అలాగనే చేయుదురు. యెహోవా బలిపీఠమును ఏడుపుతోను కన్నీళ్లతోను రోదనతోను తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తమకు అనుకూలము కాని అర్పణముల చేత మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యూదావారు, ఇశ్రాయేలీలు వారు, యెరూషలేము వారు దేవునికి విరోధముగా పరిపాలనకు అప్పగించబడ్డారు. మీరు అలాంటి పరిపాలనకు మీరు అప్పగించుకోకండి. చంపలేసుకోండి అంటే చంపలేసుకోవాలా? గుంజీలు తీయండి అంటే తీయాలా? ఇంకా ఏదండం సాష్టాంగపడిపోతుంది. స్తోత్రం. మీరు వారి అధికారము కింద మీరు మీ పిల్లలు ఉండకుందురుగాక. ఉండొద్దు. అలా ఉంటున్న వారి కోసం ఏం చేయాలంటే మనం యాజకత్వం చేయాలి. యాజకత్వం చేసి కన్నీళ్లతో ప్రార్థన చేయాలి. నడుము నిలబడాలి. బలిపీఠము నడుమున నిలబడి, అయ్యా అలాంటి వారికి అవమానం రాకుండా, శాపం రాకుండా వాళ్ళ మనస్సు మార్చండి. ఆ అధికారంలోని వారికి విడుదల కలిగించండి. వారి మనోనేత్రాలు తెరవజేయండి. కీర్తనల పుస్తకం 106:34-41. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. సూపర్. ఏం నేర్చుకున్నారంట? వారి క్రియలు చెప్పండి. ఏం నేర్చుకున్నారు? నేర్చుకుంటారా? రాహుకాలం గడిచిన తర్వాత వెళ్దాం. దానికోసం లారీ ఎదురుగా ఉంది. రాహుకాలం దాటి వెళ్ళాక నీకోసం మంచి లారీ, లోడ్ అయిన మంచి లారీ నీకోసం రెడీగా ఉంటుంది. డ్రైవర్ అప్పుడు దాకా ఒక్క యాక్సిడెంట్ జరగలా. ఒక్క యాక్సిడెంట్ కూడా నిన్ను చూడగానే యాక్సిడెంట్ తొక్కి. స్తోత్రం. నా మాటను, మీ చేతస్థాలు మీకు ఉంటాయి. మా మాటను ముగ్గురు వెళ్తే పని జరగదు. ఒక రాయి ఎట్టుకెళ్ళండి, కూడా ఒక రాయో నిమ్మకాయో ఏదో ఒకటి పట్టుకెళ్ళండి. స్తోత్రం. నేను చెప్పే మాటను ఈ బట్టలు కట్టుకోకు, ఆ బట్టలు వేసుకో. వింటారా? ఏం చేశారంట? అన్యజనులతో సహవాసము చేసి క్రియలు నేర్చుకున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళ ఏమంటారో తెలుసా? వాళ్ళ మందిరానికి వచ్చారు కాబట్టి మనం కూడా ఒకసారి వెళ్తే తప్పేముంది. మళ్ళా ఏమంటారు తెలుసా? సొలొమోనే విగ్రహాల దగ్గరికి వెళ్ళాడు కదా. ఒరే, సొలొమోన్తో పోల్చుకుంటున్నా ఒక్క ఆత్మీయత, సొలొమోనులో ఉన్న ఆత్మీయత ఒక్కటైనా నీలో ఉందా? మళ్ళా సొలొమోనుతోనూ సంసోనుతోనూ వీళ్ళు పోల్చుకునే పని ఉంటాయండి. అబ్రహామే 2వ వివాహం చేసుకున్నాడు. అబ్రహాము ఆత్మీయత ఎక్కడా? అసలు ఆ రోజు నియమాలు ఎక్కడ? ఆ రోజు క్రమాలు ఏంటి? ఈరోజు క్రమాలు ఏంటి? స్తోత్రం. అదే చెప్తున్నా. వీళ్ళని విమర్శించేటప్పుడు వాళ్ళంత భక్తి చేసి మీరు వాళ్ళని విమర్శించమని ఇందు మూలంగా పుల్లాయిగూడెం సంఘ విశ్వాసులకి తెలియచేయింది ఏమనగా,
మనం ఎవరినైనా విమర్శిస్తున్నప్పుడు ఆ వ్యక్తి యొక్క గొప్పతనాలన్నీ కూడా మనం చేసి ముగించి ఇప్పుడు వాడిని విమర్శించే స్థాయికి మనం వెళ్ళాలి. అది ఎలాగో మనం వెళ్ళవదు. కుడి ఎడమైనా స్తోత్రం, కుడి ఎడమ అవ్వదు, ఎడమ కుడి అవ్వదు. అటు వెళ్ళే దారిలో అటే వెళ్తాడు, ఇటు వెళ్ళే దారిలో ఇటే వెళ్తాడు. నేను ఇటు వెళ్తున్నావు అని అటే వెళ్తాను, నువ్వు అలా వెళ్తావు అలాగే వెళ్తాం. స్తోత్రం. ఆ దారి ఈ దారికి రాదు. అలాగే వాళ్ళు దారి వేరు. హలో, చాలా పెద్ద ఇంటెలిజెంట్ లాగా నా అంత మహా తెలివైనటువంటి వ్యక్తి మరొకరు ఎవరూ లేరన్నట్టుగా వాళ్ళని ఏదో రకంగా లాగేస్తా. ఏది చూడండి, కొంతమంది మళ్ళీ కన్నులో పెట్టి లాగేస్తా, వాళ్ళని ఇటు లాగేస్తా అని ఇల్లు వెళ్ళిపోతారట. స్తోత్రం. మా ఉందా అక్కడ? చదువు కంటిన్యూ చేయి. వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరి ఆయను. ఏమైంది? ఉరి. అది కాబట్టి అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తూ బలిపీఠం దగ్గరికి వచ్చి వాళ్ళ క్షమాపణ పొందేటట్లుగా, వారు ఆ శాపం నుంచి విడుదల పొందేటట్లుగా మనం ప్రార్థన చేయుదుముగాక. బలిపీఠము మత్తయి సువార్త 5:23-24 చివరి మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24. కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణ అర్పించుచుండగా, బలిపీఠం యొద్ద అర్పణ అర్పించుచున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల. వస్తుంది ఖచ్చితంగా, ఎందుకు రాదు? మనం గుర్తుపెట్టుకునేది విరోధుల్ని. మంచి చేసిన ఎప్పుడైనా ఒక్కరోజు గుర్తెట్టుకున్నావు నువ్వు? చెప్పరేంటండి? మంచి చేసిన ఎప్పుడైనా గుర్తెట్టుకున్నావా? ఏదో చిన్న మాట అన్నాడని ఇంక అదే పట్టుకుని ఇంక నేను మాట్లాడను, ఇంక నేను చూడను, ఇంక నేను వెళ్ళను, ఇంక నేను రాను, ఇంక నేను చేయను. నన్ను ఇంత మాట అంటారా? నన్ను ఇలా అంటారా? నన్ను అలా అంటారా? స్తోత్రం. మనం మనసులో ఉన్నప్పుడల్లా మనకు గుర్తొచ్చేది ఎవడు? మంచి చేసినోడు గుర్తురాడు మనకి. ఎప్పుడు పొడి చేతను ఒకడు ఉంటాడు, సూదట్టుకుని పొడి చేస్తూ ఉంటాడు. ఆరంపిడ మాటికి పొడి చేస్తూ ఉంటాడు. మన వెనకాల పొడి చేస్తూ ఉంటాడు. మాటికి మనకు జ్వరం రాకపోయినా పొడి చేస్తాడు, మనకి టైఫాయిడ్ లేకపోయినా పొడి చేస్తూ ఉంటాడు. ఆడు పనే పొడవుతూ ఉంటాడు. మనకు గుర్తొచ్చేది ఎవడు గుర్తొస్తాడు? హలో, నన్ను చూడండి, నేను గుర్తొస్తాను మీకు. నేను గుర్తురా. నేను ఏదైనా ఒక మాట అన్నాను, అది గుర్తొస్తుంది మీకు. అదే గుర్తొస్తుంది. మనిషి జీవితం అంతే. అందుకే ప్రభు కూడా చెప్పాడు ఏమనంటే, మీరు ఎలాగో ప్రార్థన చేసుకోవడానికి బలిపీఠం దగ్గరికి వెళ్తారు కదా, ప్రార్థన చేసుకోవడానికి బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు మీ మనసులో మీ విరోధమైన వాడు ఎవడో ఒకడు ఉన్నాడు కదా, వాడు గుర్తొచ్చాడా? గుర్తొచ్చిన వెంటనే నువ్వేం చేయాలి? ప్రార్థన మానేసి అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టి ప్రార్థన మానేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి బలిపీఠం దగ్గరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీ అర్పణ అర్పింపుము. అమ్మా తలబగెత్తండి, మనకొక బలిపీఠము ఉంది. కీర్తనకారుడు ఏమన్నాడు? నేను యెహోవా దేవుని యొద్ద బలిపీఠం యొద్దకు నేను వచ్చేదను. బలిపీఠం అంటే ఎవరు? దేవుడే బలిపీఠము. ఈ బలిపీఠం దగ్గరికి ఎలా రావాలి చెప్పండి? ఎలా రావాలి? మనం తృణీకరించుకుని రావాలి. రెండు, ఈ బలిపీఠం దగ్గరికి ఎలా రావాలి? కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేసుకుంటూ రావాలి. మూడోదిగా ఈ బలిపీఠం దగ్గరకు సమాధాన మనసు కలిగిన వారంగా వచ్చుదుముగాక. ఆమేన్ చెప్పారా? చెప్పలేదా? ఎవరితో మీకు గొడవలు లేకుండా ఎవరు ఉంటారా? చిన్న పిల్లోడికి గొడవే. ఆడు పెన్సిల్ ముక్కులు పెట్టాడంట, ఆడికి గొడవ. స్తోత్రం. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి గొడవే. నువ్వేమో పెన్షన్లో కూడా దశంభాగం తీస్తున్నావు. పాస్టర్ గారేమో అందుకే వాక్యం చెప్తున్నాడు, వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. ఆమె తీయొద్దని పెన్షన్లో దశభాగం తీస్తున్నావు, నువ్వు పెన్షన్లో కూడా దశభాగం తీయాలా? ఆమె తీస్తుంది. ఈ గొడవ ఆవిడతో. స్తోత్రం. అందరికీ రకరకాల గొడవలు విభేదాలు ఉంటాయి. అయితే ఏం చేయాలి? గొడవ రాదు అని చెప్పను. వస్తే ఏం చేయాలి? చక్కగా వెంటనే వెళ్ళి
సమాధాన పడాలి. స్తోత్రం. నీ వంతును వెళ్ళి సమాధాన పడాలి. అవతలోడు సమాధాన పడినా పడకపోయినా నీకు అనవసరం. మీకు అర్థమవుతుందండి? మీరు వెళ్ళి సారీ నేనేదో పొరపాటున అనుంటే, నాదే తప్పు అయినా నాది తప్పు కాకపోయినా క్షమించు, ఇక మీదట నీకు నాకు ఏ గొడవ లేదు, స్తోత్రం అని చెప్పి వచ్చేయండి. అర్థమవుతుందా? అంతేకాని వాళ్ళు అటు వెళ్తే నేను ఇటు వెళ్తాను. మళ్ళీ ఇద్దరు బైబిల్ ఎట్టుకెళ్తారు. ఇద్దరు బైబిల్ ఎట్టుకెళ్తారు, ఇద్దరు తలపట్లు వేసుకెళ్తారు, ఇద్దరు ప్రార్థనకి వెళ్తారు, ఇద్దరు సంఘానికి వెళ్తారు, ఇద్దరు ప్రభు శరీరం తీసుకుంటారు. కానీ అల్లమటు ఇలుమటు. స్తోత్రం. నేను మొన్న ఈ మధ్యన ఒక ఊరిలో ప్రార్థన జరిగింది. ఆ ఊరికి పెద్ద ఆయన, చాలా పెద్ద మనిషి. ఆయన అందరిని పిలిచి సేవకుల్ని ప్రార్థన పెట్టాడు. సరే అని చెప్పి నేను కొంచెం ఆలస్యమైంది, ఆలస్యంగా వెళ్ళా. అంటే ఆల్రెడీ అప్పుడు మనకు ఒక ఉపవాస ప్రార్థన ఉంది పగలే. అది ఆ ఇంటికి వెళ్ళి ప్రారంభ ప్రార్థన చేసి పాటలు పాడంటే వస్తానని చెప్పి బయలుదేరా. నేను సంఘబద్ధ తీసుకుని వెళ్ళేసరికి అందరూ అక్కడ కూర్చున్నారు. నన్ను ఇలా చూడటం ఇప్పుడు ఇందాక వచ్చారు చూసారా, అలాంటి అయ్యగారే. ఆయన ఏమన్నా అంటే బైక్లో పాస్టర్ గారు హేమంత్ పాల్ గారు, నిస్సీ కలవరి చర్చ్ హేమంత్ పాల్ గారు పైకి రండి అని నన్ను పిలిచాడు. స్టేజ్ మీదకి పిలిచాడు నన్ను. నేను ఇంకా మరి ఆయన మాట గౌరవించాలి కదా అని చెప్పి స్టేజ్ మీదకి వెళ్తే ఆయన చైర్ పక్కనే చైర్లో నన్ను కూర్చోబెట్టారు. స్తోత్రం. నా ముందందరూ పాస్టర్లు, నాకంటే పెద్దోళ్ళు. నేను అందరం ఇంకాయలు చూసి అందరికీ వందనాలు చెప్తున్నా. నాకున్న సంస్కారం నేను నేర్చుకుంది ఏంటంటే అందరికీ, పాస్టర్లు ఎవరు కనపడినా అందరికీ వందనాలు చెప్తా, ఖచ్చితంగా చెప్తా. చెప్తుంటే ఒక ఆయన నా ముందే కుర్చీ వేశారు. పాపం కింద కూర్చున్నాడు ఆయన. నేను స్టేజ్ మీద ఉన్నా, నా ముందు కుర్చీ వేశారు. నాకంటే పెద్ద ఆయన నేను ఎక్కడ వందనాలు చెప్తానేమో అని చెప్పి ఎటు తిప్పుకున్నాడు. మీరు నవ్వుతున్నారు కానీ నేను నిజంగా బాధపడ్డానండి. ఎందుకంటే సఖ్యత అనేది ఎవరు చూపించాలి? మేమే కదా మాదిరిగా చూపించాలి. ఆయన సంఘం వేరు, నా సంఘం వేరు. వాళ్ళ విశ్వాసాలు మా విశ్వాసాలు కాదు. నేను ఎప్పుడు ఆ సంఘానికి విరోధంగా నేను ఎప్పుడు మాట్లాడాల. ఆయన ఊరు వేరు, నా ఊరు వేరు. ఏదో పాస్టర్లు కలిసాం. నాకంటే పెద్ద ఆయన, నేను పైన కూర్చోవాలి నేను అనుకోలేదు. ఆయన నన్ను పిలిచాడు కాబట్టి ఆయన గౌరవించాలి కాబట్టి పైకి వెళ్ళి కూర్చున్నాను. నేను పైన కూర్చున్నంత మాత్రాన నేను పరలోకానికి దగ్గరికి వెళ్ళిపోతున్నట్టు ఈయన కొంచెం కింద కూర్చున్నాడు కాబట్టి కొంచెం లేట్ అవుద్ది అనేది ఏం లేదుగా. ఉందా? దేవుడు రాకడొస్తే అందరూ ఒక్కసారి ఎత్తబడతాం. అర్థమవుతుందండి? ఒక క్రమంగా ముందు పాస్టర్లు రండి, తర్వాత రెవరెండ్లు రండి, తర్వాత బిషపులు రండి, తర్వాత పోపులు రండి, తర్వాత సంఘ పెద్దలు రండి. ఇదేం పోటీయా? ఫస్ట్ ప్రైజ్ వచ్చినాడు రండి, సెకండ్ ప్రైజ్ వచ్చినాడు ఇది తీసుకోండి, మూడో ప్రైజ్ వచ్చినాడు ఇదిగోండి, బత్తాకాయలు తీసుకోండి, నాలుగో ప్రైజ్ వచ్చినాడు యాపిల్కాయలు తీసుకోండి అంటానికి చేతులెత్తి చెప్పాలి. వాక్యం అర్థమవుతుందా? సమాధానంగా మన బలిపీఠం దగ్గరికి రావాలి. హలో, ఎన్ని తగాదాలు, ఎన్ని గొడవలు, ఎన్ని మాటలు, ఇంట్లో ఎన్నైనా ఉండని, ఇక్కడికి వస్తే నీ భార్య ఎలా కనపడాలంటే దేవదూతలా కనపడాలి నీకు. నీ భర్త ఒక్కసారి అలా, మీ హస్బెండ్ ఉంటే ఒక్కసారి అలా టర్నింగ్ ఇచ్చుకుని చూసుకోండి, ఎలా కనబడాలి? ఏంజల్, దేవదూతలా కనబడాలి. అర్థమవుతుందా? దెయ్యం బిడ్డలా కాదు. ఇంట్లో ఎలాగుంటారో ఉండండి, నాకు సంబంధం లేదు. మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థన బలిపీఠం దగ్గరికి వచ్చాక నువ్వు ఎలా ఉండాలి? నీ పిల్లలు చూస్తే బా స్తోత్రం, హల్లెలూయా, నా బంగారు ముద్దులు మూట బా ఇంటికి సచ్చినోడా. హలో, నీ భార్య నీకు ఎలా కనపడాలి? దేవదూతలా కనపడాలి. అస్సలు మావిడి మాట్లాడితే యేసు రక్తం చేయం. వందనాలు అయ్యగారు ఇంటికి వెళ్ళాక నిజం మడిపోను. స్తోత్రం. మార్పు కలిగి మనం ఉందుముగాక. ఎన్నెన్నో ప్రసంగాలు వింటూ దాటి వెళ్ళిపోతున్నాం. ఈ ప్రసంగం దాటనివ్వకుండా దరిలో నిలుచుకొని ఆ దారిలో మనమందరం నడిచి వెళ్దాము.
సమాధానాన్ని స్థాపించుకోండి, సమాధానాన్ని వెతకండి. నాకు ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నో విషయాలు ఉంటాయి, ఏది ఇక్కడికి వచ్చినా నేను ఏది పట్టించుకోను. ఎలా ఉంటాను చెప్పమంటారా? అడగండి మీరు, పాస్టర్ గారు మీరు ఎలా ఉంటున్నారు అసలు? నేను ఎప్పుడు రిలాక్స్గా ఉంటాను. ఎలాగా రిలాక్స్ అనండి. ఇప్పుడు ఇస్సాకు ఎవరు? అబ్రహాము వారసుడు. అబ్రహాం అంతా ఎవరిదండి? కొడుకుదే కదా, కూతురుదా? కూతురు తీసుకుంటారు అనుకోండి, అది వేరే సంగతి. అయితే ఇక్కడ కొడుకుది కదా, ఈ కొడుకుది నేను వారసుడి కదా, నాది కదా అన్నాడా? ఏం గొడవ పడలా, రిలాక్స్గా మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి మళ్ళీ బాగా చదువుతున్నాడు. మళ్ళీ అక్కడికి వచ్చారండి, అక్కడికి వచ్చేసి ఇది కూడా మాదే గొడవ పడ్డా? మీరైతే ఏం చేద్దరు అసలు? మామూలుగా పక్కన్న సరిహద్దులో చిన్న చీపురు పొల్ల మన దాంట్లో పడిందంటేనే దొడ్డంతా ఉడిపిస్తావు, మొత్తం ఇల్లంతా ఉడిపిస్తావు. రా, నీ కోడి పెట్టొచ్చి ఇక్కడ పడి రెట్టేస్తే నేను తొడవాలా? కోడిసారి కనుక వచ్చి నా గది, మా ఇంటి దగ్గర రెట్టేసిందంటే కోడి ఫ్రై అయిపోద్ది, చికెన్ ఫ్రై అయిపోద్ది. జాగ్రత్త. మాటకు మాట, మాటకు మాట, మాటకు మాట చెప్తాం మనం. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలో రిలాక్స్గా ఉండడం. దేవుడై ఉన్నాడు, ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఒట్టి చేతులతో పంపియడు, ఒట్టిగా పంపియడు, లేమిలో ఉంచడు. సమృద్ధినిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, కార్యాలు జరిగిస్తాడు. అది అలాగున మనందరి జీవితంలో దేవుడు జరిగించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపినికి స్తోత్రమయ్యా తండ్రి. నాయన, ఇంతవరకు దైవ సేవకులు చెప్పిన వాక్యం నిమిత్తం ప్రతి ఒక్కరి హృదయంలో తండ్రి వాక్యం ధ్యానించుకుంటూ ఆ వాక్యానుసారం ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపబడుచున్నాను. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో దేవా తండ్రి వాక్యానుసారంగా ప్రతి ఒక్కరూ నడవటానికి కృప చూపి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.